చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కంట్లతోటి సందమామ ఓ సందమామ అటుర్ అటుర్ ఏడిచా ఇజ్జడి ట్రై ట్రై ఊరికిరా ఎంత మట్టి ఉందో ఎంత బుద్ధిమంతుడు దింపునాను దిగునాను జంప్ చేసుకుంటా దిగు ముగ్గురు ఒక్కసారి ముగ్గురు ఒకసారి నడవరు నీ దర్శనానికి ఇంత దూరం వచ్చినా రేపు తునకలు బిర్రుగా తింటా నేను ఇక పాయనా పట్టుకోకురే పోతుంది అగో వస్తుంది ఏ అటు ఇటు కదలకరు నాన్న ఎగురుతుంది భద్రమే వాడు ముందుకు వచ్చి అది ఎగరడానికి చూస్తుంది చూడే దండం పెట్టుకోరి దండం పెట్టుకోరు అందరు నన్ను దండం పెట్టుకోవే నడతాను చూడరా ఏదేది ఇట్లా ఇట్లా రెక్కలు ఇప్పినప్పుడు అయితే భలేగా ఉంది కదా అది మేము వెళ్ళినప్పుడైతే 2-3 టైమ్స్ పోయమ్మా అవునానే అదే ఇచ్చి వచ్చింది చూడట్లేదు ఇది ఎక్కించుకుంటే దిగ్గు కదా నీకు ఎక్కించుకుంటే దిగ్గు ఇటు వస్తారా దిగదా అది ఫోటో దిగుతా అందుకని జరగమ్మ వీడియో సైడ్కి పెడతా రన్నింగ్ లోనే ఉంది అదిగో అక్కడే ఉంది
క్లారిటీగా రావట్లేదు అసలు, ఎక్కడుందో కూడా కనపడట్లేదు అలా. అది కనపడదులే కానీ నన్ను జూమ్ చేసిన కొద్దీ మనం కనపడట్లేదు. ఫోటో తీయనా? నువ్వు ఉండి మరి సాజు పెట్టరాదా బల్పి దగ్గరికి రా. నువ్వు దగ్గరకు ఉండవే, పోనా నిలబడిపోరా. ఒరే దొంగ ఫేలో మధ్యలో నిలబడిపో. అట్నే చేస్తాడు ఇక. వాళ్ళు ఎప్పుడైనా అగో పెట్టిండు వాడు పెట్టిండే. ఇట్లా పెట్టి టాయిలెట్ వస్తుంది. ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టాలి. అందరూ రాదు, నువ్వు నిలబడవా? నువ్వే రావాలి. ఏమో దానికి తెలియాలి, దానికే తెలియాలి, నాకేం తెలిసే. న్యాయమట్టే ఉంటే కానీ నేను కూడా చెప్పి వస్తుందేమి తల్లి. దూరం ఉన్న పెంచుకొచ్చుకున్నట్టు మీ సీనియర్ జూనియర్ టీం వాళ్ళని బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారికి అలంకరించినటువంటి చీర విక్కల నర్సిరెడ్డి గారు పాట 3500 ఒకటవసారి. రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారంలో అమ్మవారికి అలంకరించిన చీర. పూజా సమయంలో అమ్మవారికి అలంకరించిన చీర అంటే ఎంత పవిత్రమైందో. మహిళ కట్ట మధుసూదన్ గారి పాట 4600 రూపాయలు. 4600 రూపాయలు ఒకటవసారి. అదే పేరు రాసిందా? పాట 4600 ఒకటవసారి. మహిళా మండలి ఇప్పుడు మీరు ఆ వేడుకలో పడ్డారు. అన్నయ్య స్వామి కొంచెంసేపు కుటుంబీకులం కాబట్టి అన్నపూర్ణాదేవి పాడి పంటలకు ప్రసిద్ధి. చీరను చూపించండి. 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం చీర. ఎల్లో శారీ. కమిటీ వారి పాట అమ్మవారి పాట 3016 రూపాయలు. 3016 రూపాయలు. అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి అలంకరించినటువంటి చీర కమిటీ వారి పాట 3016 రూపాయలు. స్వామి చల్లగా వద్దులే. పోలే
చల్లగా వదిలిండాలి, మంచి ఉద్యోగస్తులు దొరకాలి, 2 లక్షల రూపాయలు నౌకరు దొరకాలి. చల్లగా బతకాలి మీ భర్త. ఒక ఫోటో తింటా పైకి కూర్చో. ఫోన్ చూస్తావా? కన్నా పక్క రైట్. ఇట్లా ఎట్లా వస్తుంది? అలా దూకవే ఫోన్. ఇద్దరే పడుతురు. వెయ్యి ఇంకా 2 సంతోషంగా అందరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చల్లగా ఉండరు. అదే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొక్కు. భయం ఏంటి?